ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్. టెక్నో సైన్స్ క్లబ్లో ఈరోజు అమేజ్ఫిట్ బ్రాండ్ తరపు నుంచి ఒక స్మార్ట్ వాచ్ని తెప్పించడం జరిగింది. బడ్జెట్ స్మార్ట్ వాచ్ అమేజ్ఫిట్ GTS 2 మినీ. ఈ మధ్య కొత్తగా రిలీజ్ అయినటువంటి అమేజ్ఫిట్ GTS 2 మినీ అనేటటువంటి స్మార్ట్ వాచ్ని తెప్పించడం జరిగింది. ఇది బడ్జెట్ స్మార్ట్ వాచ్ మరియు బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ వాచ్గా అందరూ కూడా రివ్యూస్ చాలా బాగున్నాయి, దానివల్ల తెప్పించడం జరిగింది. దీన్ని ఇప్పుడు మనం అన్బాక్స్ చేసి దీన్ని ఓవర్వ్యూ మరియు ఎలా వర్క్ అవుతుంది, ఎందుకు దీన్ని బెస్ట్ అని చెప్తున్నాను, ఏ కాంబినేషన్లో బెస్ట్ అని చెప్తున్నాను అనేటటువంటి విషయాన్ని ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. ఈ వీడియోను పూర్తిగా చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గో ఇంటు ద టాపిక్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. అమేజ్ఫిట్ GTS 2 మినీని అన్బాక్స్ చేసి చూద్దాం. దాదాపుగా అమేజ్ఫిట్ GTS మినీ 7,000కి అమెజాన్లో అందుబాటులో ఉంది. 7,000లో బెస్ట్ స్మార్ట్ వాచ్. బిల్ మీరు గమనించవచ్చు, ఇక్కడ బిల్ ఉంది. అదేవిధంగా అమేజ్ఫిట్ GTS 2 మినీ స్మార్ట్ వాచ్ ఈ విధంగా ఫ్రంట్లో అమేజ్ఫిట్ బ్రాండింగ్ ఉంది, పైన బ్లాక్ కలర్ వాచ్, కింద అమేజ్ఫిట్ GTS 2 మినీ అని రాస్తుంది, కింద GTS 2 అని రాస్తుంది. సైడ్లో దాని యొక్క స్పెసిఫికేషన్స్ మెన్షన్ చేసి ఉన్నాయి. అదేవిధంగా బ్యాక్లో ప్రైజింగ్ డీటెయిల్స్ మెన్షన్ చేసి ఉన్నాయి. ఈ సైడ్ కూడా కొన్ని స్పెసిఫికేషన్స్ మెన్షన్ చేసి ఉన్నాయి. టాప్లో బాటంలో ఏం లేదు. ఇంకా బాటంలో సీల్ ఉంది. ఈ సీల్ని కూడా బ్రేక్ చేసి చూద్దాం. సీల్ కంపల్సరీగా చూసి తీసుకోండి. అమేజ్ఫిట్ సీల్ బ్రేక్ చేద్దాం. ఎస్, బ్రేక్ చేసి చూసినట్లయితే మనకి వాచ్ డైరెక్ట్గా ఒక ప్యాకేజ్ రూపంలో ఒక చిన్న బాక్సెస్ ఒకటి ఉంది. ఈ బాక్స్ ఉంది. ఈ బాక్స్లో మీకు యాక్సెసరీస్ ఉంటాయి. ఒక యూజర్ మాన్యువల్ ఉంది, ఎలా చేయాలి ఏంటి అనేది యూజర్ మాన్యువల్ ఉంది. ఈ యూజర్ మాన్యువల్, అదేవిధంగా ఇంకొక చిన్న బాక్స్ లాంటి దాంట్లో మనకి ఛార్జర్ ఇవ్వడం జరిగింది. ఛార్జర్ని గమనించినట్లయితే అమేజ్ఫిట్ బ్రాండింగ్ ఉంది దీంట్లో. అదేవిధంగా ఈ ఛార్జర్ని ఇలా పీల్ చేయాలి. పైన ఛార్జర్ 2 పిన్స్ ఉంటాయండి. మ్యాగ్నెటిక్ పిన్ ఛార్జర్ ఇది. ఇటువైపు USB పోర్ట్. మీరు పవర్ బ్యాంక్స్ ద్వారా కానీ ఎలా అయినా సరే, మామూలుగా మన ఫోన్ ఛార్జెస్ ద్వారా అయినా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అడాప్టర్ ఏమి ఇవ్వలేదు, ఓన్లీ USB పాయింట్ మాత్రమే ఇచ్చారు. ఇది మ్యాగ్నెటిక్ పిన్ ఛార్జర్. ఇక్కడ డైరెక్ట్గా వాచ్ ఇవ్వడం జరిగింది ఒక ర్యాప్లో. ఈ ర్యాప్లోంచి వాచ్ని మనం రిమూవ్ చేసి చూద్దాం. ఆల్రెడీ సిలికాన్ ప్యాకేజ్ పెట్టి రావడం జరిగింది. చూడండి బ్లాక్ కలర్లో ఎంత బాగుందో. ఇటు సైడ్ మొత్తం కూడా మెటాలిక్, పై టాప్ వరకు అల్యూమినియంతో తయారు చేయబడింది. బ్యాక్ మాత్రం ప్యూర్ ప్లాస్టిక్, మంచి క్వాలిటీ ప్లాస్టిక్. కింద సెన్సార్స్ కనపడుతున్నాయి, మ్యాగ్నెటిక్ పిన్స్ కనపడుతున్నాయి. ఈ మ్యాగ్నెటిక్ పిన్స్తో ఈ మ్యాగ్నెటిక్ ఛార్జర్ ఈ విధంగా అటాచ్ అయిపోతుంది. ఈ విధంగా ఛార్జ్ చేస్తాం. USB పోర్ట్ని ఏదైనా పవర్ బ్యాంక్ కానీ దేనికైనా పెట్టి పవర్ ఛార్జ్ చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ ఒక బటన్ ఉంది. ఈ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మనకి అన్ని రకాల ఫంక్షన్స్ జరుగుతాయి. ఇప్పుడు మనం ఆన్ చేసి ఎలా ఉంది అంటే అనేది ఒకసారి చూద్దాం. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. అమేజ్ఫిట్ GTS 2 మినీ అన్బాక్సింగ్ చూసాం కదా. దీని ఓవర్వ్యూ ఒకసారి, ఫిజికల్ ఓవర్వ్యూ ఒకసారి గమనించినట్లయితే, ఈ ఫిజికల్ ఓవర్వ్యూ ఒకసారి గమనించినట్లయితే మీరు, ఇది AMOLED డిస్ప్లే, 1.5 ఇంచెస్ AMOLED డిస్ప్లే ఇవ్వడం జరిగింది. చుట్టూ కూడా అల్యూమినియం ఫ్రేమ్, టాప్లో అల్యూమినియం ఫ్రేమ్, బాటంకి వచ్చేటప్పటికే మంచి క్వాలిటీ ఉన్నటువంటి ప్లాస్టిక్ ఫ్రేమ్ ఇవ్వడం జరిగింది. ఇక బాటంలో చూసినట్లయితే సెన్సార్స్ ఇవ్వడం జరిగింది. హార్ట్ రేట్ మానిటరింగ్కి సెన్సర్, SpO2 మానిటరింగ్ సెన్సర్, అదేవిధంగా మిగతా జైరోస్కోప్ ఇలాంటి సెన్సార్స్ ఇవ్వడం జరిగింది ఫర్ ద ఫిజికల్ ఫిట్నెస్.
అదేవిధంగా సైడ్లో ఒక క్రౌన్ లాగా ఇవ్వడం జరిగింది. ఇది ఒక బటన్ యాక్చువల్లీ. ఈ బటన్తో మనం అన్ని రకాల కంట్రోలింగ్స్ చేయొచ్చు. ఈ బటన్ని బాగా లాంగ్ టర్మ్ పట్టుకున్నట్లయితే మనకి స్పోర్ట్స్ మోడ్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ స్ట్రాప్ చూసినట్లయితే పూర్తిగా మంచి క్వాలిటీ ఉన్నటువంటి సిలికాన్ స్ట్రాప్ ఇవ్వడం జరిగింది. మనం వేర్ చేసేటప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది మ్యాగ్నెటిక్ పిన్స్. ఈ విధంగా మ్యాగ్నెటిక్ పిన్స్తో ఛార్జ్ చేయొచ్చు. దీన్ని ఏదైనా ఒక పవర్ బ్యాంక్ లాంటి దానికి పెట్టినట్లయితే మనకి మ్యాగ్నెటిక్గా ఛార్జ్ అయిపోతుంది. ఒకసారి మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ నేను ఒక పవర్ బ్యాంక్ పెడుతున్నాను. పవర్ బ్యాంక్ పెట్టగానే వాచ్ స్టార్ట్ అయిపోతుంది. స్టార్ట్ అయిపోయి ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది. ఈ క్యూఆర్ కోడ్ని మనము ఫోన్లో స్కాన్ చేసి దీనికి సంబంధించినటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ విధంగా స్కాన్ వస్తుంది. యాప్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు మనం యాప్ని డౌన్లోడ్ చేసి ఎలాగో చూద్దాం. ఇక్కడ లాస్ట్లో ఒకసారి మీరు గమనించినట్లయితే ఇక్కడ ఒక మైక్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు సైడ్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఒక మైక్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ మైక్ వచ్చేటప్పటికి అలెక్సా కోసమని ఇవ్వడం జరిగింది. ఫ్యూచర్లో అలెక్సా అప్డేట్ ఇస్తామని చెప్తున్నారు. అదేవిధంగా GTS 2కి మినీ కూడా అలెక్సా అప్డేట్ త్వరలో ఇస్తాము అని చెప్తున్నారు. అప్డేట్ రూపంలో, OTA అప్డేట్ రూపంలో. సో ఇదండి, ఇక్కడ బక్కల్ సిస్టమ్ ఇవ్వడం జరిగింది. మనకి స్ట్రాప్ పెట్టుకోవడానికి బక్కల్ సిస్టమ్ ఇవ్వడం జరిగింది. సో మంచి క్వాలిటీగానే ఉంది, పర్వాలేదు. సో ఇప్పుడు మనము ఈ యాప్ని డౌన్లోడ్ చేసి ఎలా ఉందో ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ పైన మీకు స్లైట్గా గమనించినట్లయితే ఈ అల్యూమినియం పైన ఒక చిన్న స్ట్రాప్, గోల్డెన్ స్ట్రాప్ లాగా ఇవ్వడం జరిగింది. స్టెయిన్లెస్ స్టీల్ గోల్డెన్ స్ట్రాప్ లాగా ఇవ్వడం జరిగింది. దీనివల్ల దీనికి కొంచెం అందం అనేది వస్తుంది. మంచి గుడ్ క్వాలిటీ, అదేవిధంగా ప్రీమియం క్వాలిటీ వాచ్. ఎగ్జాక్ట్లీ ఎక్కువ శాతం యాపిల్ వాచ్ని రిప్రజెంట్ చేస్తూ యాపిల్ వాచ్ ఏ విధంగా అయితే ఉంటుందో ఎక్కువ శాతం యాపిల్ వాచ్ లాగే ఉండడం జరిగింది. కాకపోతే అక్కడ క్రోన్ ఉంటుంది, ఇక్కడ బటన్ ఉంటుంది, అంతే తేడా. సో ఇప్పుడు మనం ఈ అమేజ్ఫిట్కి సంబంధించినటువంటి యాప్ డౌన్లోడ్ చేసి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆన్ చేసిన తర్వాత మీకు స్క్రీన్లో కలుస్తాను. యాప్ ఒకసారి స్కాన్ చేద్దాం. దీనికి సంబంధించినటువంటి కోడ్ వచ్చింది. కోడ్ని స్కాన్ చేసినట్లయితే డైరెక్ట్గా అమేజ్ఫిట్ జిప్ యాప్లోకి వెళ్ళిపోతుంది. జిప్ యాప్ ఫార్మలింగ్ అమేజ్ఫిట్ అని ఉంటుంది. ఈ జిప్ యాప్లో ఈ వాచ్కి సంబంధించినటువంటి అన్ని రకాల ఫిట్నెస్ ట్రాకింగ్, అదేవిధంగా వాచ్ ఫేసెస్ ఇవన్నీ కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. అన్ని సెట్టింగ్స్ కూడా కంట్రోల్ చేయొచ్చు. ఇన్స్టాల్ చేద్దాం. 89 MB దాకా ఉంది. ఇది మీ యొక్క నెట్ స్పీడ్ని బట్టి, వైఫై స్పీడ్ని బట్టి ఒక 5 to 10 seconds పడుతుంది. ఓకే, జప్ యాప్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఓపెన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు ఎంటర్ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అని అడుగుతుంది. ఒకవేళ మీకు అమేజ్ఫిట్కి సంబంధించినటువంటి అకౌంట్ కనుక ఉన్నట్లయితే, ఆల్రెడీ థర్డ్ పార్టీ అకౌంట్ ఏదైనా ఉన్నట్లయితే దాంట్లో జాయిన్ అవ్వచ్చు. లేకపోతే క్రియేట్ అన్ అకౌంట్ అని క్లిక్ చేయండి. మీ ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ ఇవ్వండి. సెలెక్ట్ కంట్రీ ఫస్ట్. కంట్రీ సెలెక్ట్ చేసుకొని ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ కనుక ఇచ్చినట్లయితే మనము యాప్లోకి వెళ్ళిపోతాం. ఎస్, ఇండియా. నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్, అదేవిధంగా ఏదైనా ఒక పాస్వర్డ్, వెరిఫికేషన్ కోడ్, సైన్ అప్ చేద్దాం. ఓకే, సైన్ అప్ అయిన తర్వాత ఇక్కడ మీ డీటెయిల్స్ మొత్తం అడుగుతుంది. మీ డీటెయిల్స్ ఫిల్ చేయండి. ఈ విధంగా మీ డీటెయిల్స్, హైట్, వెయిట్, యాక్టివిటీ గోల్, స్లీప్ గోల్, స్లీప్ టార్గెట్, క్యాలరీ టార్గెట్ ఇవన్నీ కూడా ఫిక్స్ చేసి డన్ అని క్లిక్ చేయండి. సెండ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఎలో మీద క్లిక్ చేయండి. యాప్ ఈజీగా ఓపెన్ అయింది. పెయిర్ చేయమని అడుగుతుంది. ఇక్కడ పెయిర్ చేయడానికి పైన మనకి వాచా, బ్యాండా అని అడుగుతుంది. వాచ్ మీద క్లిక్ చేయండి. లొకేషన్ అడుగుతుంది. ఎలో ఇవ్వండి. గోట్ ఇట్. ఎలో. ఎస్. వాచ్ విత్ క్యూఆర్ కోడ్, వాచ్ వితౌట్ క్యూఆర్ కోడ్ రెండు ఉంటుంది. వాచ్ విత్ క్యూఆర్ కోడ్ మీద క్లిక్ చేయండి.
ఇక్కడ క్యూఆర్ కోడ్ వచ్చింది. ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకుంటుంది అది. ఎస్, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే పెయిరింగ్ అని వస్తుంది. పెయిరింగ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ వాచ్ పైన కూడా మీకు టిక్ మార్క్ వస్తుంది. ఒకసారి వాచ్ పైన కూడా మీకు ఇక్కడ టిక్ మార్క్ వచ్చింది. ఈ టిక్ మార్క్ని క్లిక్ చేయండి. ఇక్కడ బైండింగ్ అని వస్తుంది. ఈ విధంగా బైండింగ్ అని వచ్చిన తర్వాత బైండింగ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. దీంతో మనకి యాప్తో పూర్తిగా కనెక్ట్ అయిపోయి ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఎలో మీద క్లిక్ చేయండి. వాచ్ సెట్టింగ్స్ రిస్టోర్ అవుతూ ఉన్నాయి. ఎస్, దీంతో మీకు ఆల్రెడీ ఇక్కడ దీంట్లో ఏముంది ఏంటి అనేది ఒక లేటెస్ట్ అప్డేషన్ వచ్చింది. ఈ అప్డేట్ మీద క్లిక్ చేయండి. అవుతుంది చూడండి. ఇక్కడ చూడండి, అబౌట్ 2 minutes లెఫ్ట్. 2 నిమిషాలు ఉంది. సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతుంది. మనం ఆన్ చేసిన వెంటనే మనకి ఒక ఫర్మ్వేర్ అప్డేట్ వచ్చింది. ఆ ఫర్మ్వేర్ అప్డేట్ అవుతుంది. వాచ్లో కూడా అవుతుంది. 2 minutes పడుతుందని చూపిస్తోంది. అదేవిధంగా మనకి ఫోన్లో కూడా ట్రాన్స్ఫరింగ్ ద వాచ్ అని ఉంది. ఈ విధంగా మనకి దీంట్లో ఉన్నటువంటి GTS మినీలో దాదాపుగా 70+ వర్కౌట్ మోడ్స్ ఉన్నాయి. బ్లడ్ ఆక్సిజన్ మానిటరింగ్ ఉంది, హార్ట్ రేట్ మానిటరింగ్ ఉంది, స్ట్రెస్ మానిటరింగ్ ఉంది, సైకిల్ ట్రాకింగ్ ఉంది, స్లీప్ మానిటరింగ్ ఉంది, రెస్పిరేటరీ ట్రాకింగ్ ఉంది. ఇతర అన్ని రకాల హెల్త్ ఫీచర్స్ కూడా దీంట్లో ఉన్నాయి. జనరల్ ఫీచర్స్ అయినటువంటి మ్యూజిక్ కంట్రోల్, కెమెరా షటర్ కంట్రోల్, క్లాక్, స్టాప్ వాచ్, వాల్ క్లాక్, పెడోమీటర్, ఇలాంటి అన్ని చాలా రకాలైనటువంటి ఫీచర్స్ బడ్జెట్ ప్రైస్లో 7,000లో మీకు ఇన్ని రకాలైనటువంటి ఫీచర్స్, వాచ్ ప్లస్ ఫిట్నెస్ బ్యాండ్ మిక్స్ చేసినటువంటి ఒక మంచి బడ్జెట్ వాచ్ మీకు అమేజ్ఫిట్ అందించడం జరిగింది. గుడ్ లుకింగ్ వాచ్ అన్ని రకాలుగా ఉండడం వల్ల ఇది తీసుకోవడం జరిగింది. అమేజ్ఫిట్లో కూడా అమేజ్ఫిట్ 2లో కాలింగ్ యాప్ కూడా ఉంది. కాలింగ్కి ఫెసిలిటీ ఉన్నటువంటి బ్లూటూత్ మరియు బ్లూటూత్ కాలింగ్ కూడా ఉంది. కాకపోతే ఏంటంటే నా దగ్గర బ్లూటూత్ డివైజెస్ కొన్ని ఉన్నాయి. ఆ బ్లూటూత్ శాంసంగ్కి సంబంధించినటువంటి బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఉన్నాయి. ఇయర్ ఫోన్స్ ఉండడం వల్ల ఇది నోటిఫికేషన్ ఇస్తుంది, మనము కాల్ని లిఫ్ట్ చేయొచ్చు, కాబట్టి అది తీసుకోవడం జరిగింది. ఈ విధంగా కనెక్ట్ అయిపోతుంది. కనెక్ట్ అయిపోయి ఈ యాప్లో ఉన్నటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ మనకు రావడం జరుగుతుంది. వాచ్లో కూడా వాచ్ ఫేసెస్ అవన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది. అక్కడ చూడండి, సింక్రనైజ్ ద డేటా వచ్చింది. అమేజ్ఫిట్ డేటా సింక్రనైజ్ అవుతుంది. 83% ఛార్జింగ్ ఉంది దాంట్లో. స్టోర్ లోపలికి వెళ్ళొచ్చు. నోటిఫికేషన్, రిమైండర్, వైబ్రేషన్, హెల్త్ మానిటరింగ్, వాచ్ సెట్టింగ్స్, యాప్ లిస్ట్ మేనేజ్మెంట్, యాప్ సెట్టింగ్స్, ఇలా చాలా రకాలుగా మనము దీన్ని బ్యాక్గ్రౌండ్ యాప్ ఎలా రన్ చేసుకోవచ్చు, డిస్కవరబుల్, మన ఫోన్ ఎక్కడన్నా వదిలేసినట్టు డిస్కవరబుల్, ఇవన్నీ కూడా మనకు అప్డేట్ ఉన్నాయి. ఆల్రెడీ సిస్టమ్ అప్డేట్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి మనం ఏం చేయలేము. ఇందాక సిస్టమ్ అప్డేట్ ఆల్రెడీ ఇది చూడండి, నో అప్డేట్స్ అవైలబుల్, ఇప్పుడే అప్డేట్ చేసాం మనం. ఈ విధంగా వాచ్ ఇంటర్ఫేస్ ఉంటుంది. ఓకే, మనకి వాచ్ని కూడా ఒకసారి పరిశీలించినట్లయితే వాచ్లో కూడా స్టార్ట్ అయింది. ఎస్, చూడండి, ఈ విధంగా వాచ్ ఫేస్ డిఫాల్ట్ వాచ్ ఫేస్ ఉంది. చాలా బాగుంది డిఫాల్ట్ వాచ్ ఫేస్ కూడా. ఒకవేళ మీరు వాచ్ ఫేస్ మార్చాలి అనుకున్నట్లయితే దీని మీద క్లిక్ చేసి పట్టుకున్నట్లయితే 1, 2, 3, 4 మెయిన్గా 4 వాచ్ ఫేసెస్ దీంట్లో ఇవ్వడం జరిగింది. ఈ 4 వాచ్ ఫేసెస్లో ఈ ఫస్ట్ వన్ చాలా బాగుంది. సెకండ్ వన్ కూడా డైలర్ లాగా బాగుంది. నాకు నచ్చితే ఫస్ట్ వన్ నచ్చింది. దీంట్లో అన్ని రకాల ఇన్ఫర్మేషన్ కూడా దీంట్లో వస్తుంది. సెకండ్ వాచ్ ఫేస్ కూడా, ఇది కూడా బాగుంది. సో ఈ 4 కాకుండా మిగతా వాచ్ ఫేసెస్ కూడా చాలా ఉన్నాయి. మీకు లెఫ్ట్ నుంచి రైట్కి స్వైప్ చేసినట్లయితే స్టెప్ కౌంటింగ్, క్యాలరీ బర్న్ అనేది వస్తుంది, హార్ట్ రేట్ మానిటరింగ్ వస్తుంది, హార్ట్ రేట్ మెజరింగ్ వస్తుంది, అదేవిధంగా SpO2, స్ట్రెస్ మానిటరింగ్, గోల్, మనం ఎన్ని స్టెప్స్ గోల్ రీచింగ్ అయ్యామా లేదా అనేది, అదేవిధంగా వెదర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, మ్యూజిక్ కంట్రోల్ వస్తుంది. అదే రైట్ నుంచి లెఫ్ట్కి కనుక స్వైప్ చేసినట్లయితే మ్యూజిక్ కంట్రోల్, వెదర్, గోల్ ఈ విధంగా వస్తాయి.
అదే పైనుంచి కిందికి స్వైప్ చేసినట్లయితే సెట్టింగ్స్, క్విక్ సెట్టింగ్స్లో బ్రైట్నెస్ లెవెల్ అప్డేట్ మనం చేసుకోవచ్చు, లేదా ఆటో బ్రైట్నెస్ పెట్టుకోవచ్చు. స్లీప్ మానిటరింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి. కింద నుంచి పైకి అప్డేట్ చేస్తే నోటిఫికేషన్ ప్యానల్ వస్తుంది. ఎనీ నోటిఫికేషన్స్, వాట్సాప్ నోటిఫికేషన్ కానీ, కాల్ నోటిఫికేషన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. రైట్ నుంచి లెఫ్ట్ చూసాం కదా, లెఫ్ట్ నుంచి రైట్కి స్వైప్ చేస్తే మ్యూజిక్ కంట్రోల్, షట్టర్ కంట్రోల్ ఉంటుంది, వెదర్ ఉంటుంది. ఈ విధంగా మనకు కావాల్సినటువంటి యాప్స్ అన్నీ కూడా ఉంటాయి. క్లిక్ చేస్తే మనకి యాప్ స్టోర్ ఓపెన్ అవుతుంది. యాక్చువల్ గోల్, పిఐ, హెల్త్ మానిటర్, స్లీప్ మానిటరింగ్, వర్కౌట్, వితౌట్ వర్కింగ్ హిస్టరీ, SpO2, స్ట్రెస్, బ్రైట్నెస్ లెవెల్, అలారం, సెట్టింగ్స్, మోర్ అని ఉంటుంది. మోర్లోకి వెళ్ళి చూద్దాం. మోర్లో వెదర్, మ్యూజిక్, కౌంట్ డౌన్, స్టాప్ వాచ్, వరల్డ్ క్లాక్, కంపాస్, కెమెరా షటర్, కెమెరా రిమోట్, ఫైండ్ మై ఫోన్. మన ఫోన్ని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు దీని ద్వారా. ఎస్, బ్లూటూత్ పేర్ చేయాలి. కెమెరా సెట్టింగ్స్ కావాలి అంటే మీరు బ్లూటూత్ పేర్ చేయాలి దాంతో. ఒకసారి హార్ట్ రేట్ మానిటరింగ్ ఎలా జరుగుతుందో ఒకసారి చూద్దాం. ఓకే, రెస్ట్ టు వేక్ ఫంక్షన్ చక్కగా పనిచేస్తుంది. లెఫ్ట్ నుంచి రైట్కి మెజర్ చేస్తే హార్ట్ రేట్ ఉంటుంది. హార్ట్ రేట్ మెజర్ చేసి చూద్దాం. మెజర్, ఎస్, టిక్ చేయండి. స్టార్టింగ్ అప్. Sorry, it's DJ. SpO2 monitoring. ఇదండి అమేజ్ ఫిట్ GTS 2 మినీ స్మార్ట్ వాచ్ యొక్క అన్బాక్సింగ్ అండ్ సెటప్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.